హలో ఫ్రెండ్స్, వర్జా ఇన్ఫార్మేటివ్ లాకు స్వాగతం. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ అమెరికా తరఫున దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి ఇరాన్పై చాలా బలమైన వ్యాఖ్య చేశారు. మేము వచ్చే 2 నుంచి 3 వారాల్లో వారిపై అత్యంత కఠినంగా దాడి చేయబోతున్నాం అని. We're going to hit them extremely hard over the next 2 to 3 weeks. We're going to bring them back to the Stone Ages where they belong. సూచించారు. డొనాల్డ్ ట్రంప్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత గ్లోబల్ మార్కెట్లు దాదాపు వెంటనే స్పందించాయి. తన ప్రసంగంలో వచ్చే 2 వారాల్లో శాంతి కొనసాగకపోవచ్చని, అంటే సైనిక చర్యలు కొనసాగవచ్చని స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ కూడా బలంగా స్పందించి ఏదైనా దాడి జరిగితే కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ను మూసివేస్తామని హెచ్చరించింది. ఈ మార్గం ప్రపంచ చమురు సరఫరాకు చాలా ముఖ్యమైనది. అందుకే ఈ ఉద్రిక్తత ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ ప్రసంగ ప్రభావం స్టాక్స్ మరియు ఆయిల్ పైనే కాకుండా గోల్డ్ పైన కనిపించింది. సాధారణంగా చమురు ధరలు పెరిగినప్పుడు లేదా ప్రపంచంలో అనిశ్చితి ఉన్నప్పుడు గోల్డ్ ధరలు పెరుగుతాయి, ఎందుకంటే ప్రజలు దాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు. గోల్డ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి రాకపోయినా ప్రపంచంలో అస్థిరత ఉన్నప్పుడు పెట్టుబడిదారులు దాన్ని కొనుగోలు చేస్తారు. ఇది సాధారణ పద్ధతి. కానీ ఈసారి భిన్నంగా జరిగింది. టెన్షన్స్ పెరిగినా రిస్క్స్ ఉన్న గోల్డ్ ధరలు పడిపోయాయి. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే మనందరికీ అర్థమైంది, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేస్తే గ్లోబల్ ఆయిల్ సరఫరాపై పెద్ద ప్రభావం ఉంటుంది. చమురు సరఫరాలో అంతరాయం వస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అది తిరిగి ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. పెట్టుబడిదారులు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తారు, ఎందుకంటే పెరిగిన ద్రవ్యోల్బణం స్టాక్ ధరల నుంచి కమోడిటీ విలువల వరకు అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఈ ప్రకటన వెంటనే మార్కెట్లు బలంగా స్పందించాయి. ఇది గ్లోబల్ ట్రేడింగ్ ఎంత సున్నితంగా జియోపాలిటికల్ టెన్షన్స్కు స్పందిస్తుందో చూపిస్తుంది. ప్రపంచం మార్కెట్లు మాత్రమే కాదు, అమెరికా S&P 500 కూడా పడిపోయింది. ఇది పెట్టుబడిదారుల ఆందోళనను చూపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ట్రేడ్ అయ్యే క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ కూడా పడిపోయింది, ఎందుకంటే అనిశ్చితి పెరిగింది. అదే సమయంలో చమురు ధరలు వెంటనే పెరిగాయి, ఎందుకంటే సరఫరాలో అంతరాయం వచ్చినప్పుడు ధరలు పెరుగుతాయి. ఇది మార్కెట్లు ఎంత వేగంగా స్పందిస్తాయో చూపిస్తుంది. ఒకే ఒక బలమైన ప్రకటన స్టాక్స్లో పెద్ద మార్పులకు దారితీస్తుంది. అయితే అసలు ఏమైంది? దీన్ని విడమరచి చూద్దాం. ఈ పరిస్థితిలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే రష్యా మరియు టర్కీ ఇటీవల భారీగా గోల్డ్ విక్రయించడం. ఇది మార్కెట్పై పెద్ద ప్రభావం చూపింది. సాధారణంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు గోల్డ్ ధరలు పెరుగుతాయి, ఎందుకంటే పెట్టుబడిదారులు దాన్ని సేఫ్ ఆప్షన్గా చూస్తారు. కానీ ఈసారి ట్రెండ్ పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ మార్చి నెలలో గోల్డ్ ధరలు గత 17 సంవత్సరాల్లో అతిపెద్ద పడిపోవడాన్ని చూశాం. చివరిసారి ఇలాంటి పరిస్థితి 2008లో జరిగింది. ఇప్పుడు గోల్డ్ ధరలు ఎందుకు ఇంతగా పడిపోయాయో స్టెప్ బై స్టెప్గా అర్థం చేసుకుందాం. ఇలాంటి పెద్ద డ్రాప్ వచ్చినప్పుడు అందరి మనసులో వచ్చే మొదటి ప్రశ్న, ఇప్పుడు గోల్డ్ చౌకగా ఉందా? అయితే కొనాలా? ఈ ప్రశ్న ఇప్పుడు మరింత ముఖ్యంగా మారింది, ఎందుకంటే చాలామంది జీతాలు పొందిన తర్వాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఆలోచిస్తున్నారు. ఎస్సీపీలు ఉన్నవారు కూడా ఈసారి గోల్డ్లో పెట్టుబడి పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. ఉదాహరణకు, గోల్డ్ ధర ఒకప్పుడు రూ. 180 ప్రతి 10 గ్రాములకు ఉండేది, ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. అందువల్ల ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు తక్కువ ధరలో కొనాలి లేదా ఇంకా పడిపోతుందా? ఇదే పెట్టుబడిదారుల పెద్ద సందిగ్ధం. ట్రంప్ ప్రసంగం మార్కెట్లపై వెంటనే ప్రభావం చూపింది. ఆయన మాట్లాడిన వెంటనే ప్రపంచ మార్కెట్లు పడిపోయాయి. భారత్లో నిఫ్టీ సుమారు 2% పడిపోయింది. సెన్సెక్స్ కూడా 2% తగ్గింది. జపాన్ మార్కెట్ కూడా 2.5% వరకు పడిపోయింది. మరియు ఆసియా మార్కెట్లలో కూడా నష్టాలు కనిపించాయి. అదే రోజు ఏప్రిల్ 2న గోల్డ్ ధరలు సుమారు 3.5% పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ను ఔన్సులలో ట్రేడ్ చేస్తారు, కానీ భారత్లో 10 గ్రాములుగా కొలుస్తారు మరియు అంతర్జాతీయ ధరలు డాలర్లలో ఉంటాయి. ఈ పడిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం డాలర్ మరియు ఆయిల్తో సంబంధం కలిగి ఉంది. చమురు ధరలు పెరిగినప్పుడు దేశాలు ఎక్కువ డాలర్లు చెల్లించాలి. దీంతో స్థానిక కరెన్సీలు బలహీనమవుతాయి మరియు డాలర్ బలపడుతుంది. బలమైన డాలర్ గోల్డ్ ధరలపై ఒత్తిడిని పెంచుతుంది. డాలర్ బలపడినప్పుడు చాలా మంది దానిని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు. ఇతర ఆస్తులు కొనుగోలు చేయడం కంటే డాలర్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు, ఎందుకంటే గోల్డ్ అంతర్జాతీయంగా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి డాలర్ బలపడితే గోల్డ్ ఇతర దేశాల కొనుగోలుదారులకు ఖరీదుగా మారుతుంది. దీంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి.
ఇటీవల గోల్డ్ ధర సుమారు $4,585 ప్రతి ఔన్సుకు పడిపోయింది. సిల్వర్ సుమారు 6% తగ్గి $70 ప్రతి ఔన్సుకు చేరింది. భారత్లో ఇది సుమారు రూ. 48,000 ప్రతి 10 గ్రాములకు సమానం. మార్చి నెలలో మాత్రమే గోల్డ్ ధరలు గత 17 సంవత్సరాల్లో అతిపెద్ద పడిపోవడాన్ని చూశాయి. $5,200 నుంచి $4,500 వరకు పడిపోయాయి. ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే కొన్ని దేశాలు మరియు సెంట్రల్ బ్యాంకులు భారీగా గోల్డ్ విక్రయించాయి. ఉదాహరణకు టర్కీ 14 రోజుల్లో 58 టన్నుల గోల్డ్ అమ్మి $8 బిలియన్ సంపాదించింది. రష్యా కూడా 25 సంవత్సరాల్లో అత్యధికంగా గోల్డ్ విక్రయించింది. వీరు తమ కరెన్సీలు బలహీనపడడంతో డాలర్లు అవసరమైనందున గోల్డ్ విక్రయించారు. ఈ ఆకస్మిక సరఫరా పెరుగుదల గోల్డ్ ధరలపై ఒత్తిడిని పెంచి వాటిని తగ్గించింది. ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా జరిగాయి. 1991లో భారత్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు గోల్డ్ ఇచ్చి డబ్బు సేకరించింది. కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి.